హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ గుంటూరు స్టైల్ కాకరకాయ కారంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఇక్కడ నేను 1/2 కిలో కాకరకాయలని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఇలాగా పీలర్ తోటి తోలంతా తీసేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు అలాగే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అంతా తీసేసుకున్న తర్వాత వీటిని ఇలాగ సగం ఒక చిన్న కాయ అయితే అలాగే పెట్టేసుకోండి. మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని లోపల సీడ్స్ తీసుకోండి. అదే కాయ పెద్దగా ఉంటే కనుక ఇలా 2 ముక్కలుగా చేసి ఇలా మధ్యలో మొత్తం కట్ చేయకుండా ఇలా మధ్యలో కట్ చేసుకొని సీడ్స్ అన్నిటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా సీడ్స్ అన్నీ తీసేసిన కాకరకాయలని ఇంకొకసారి కడిగి ఒకసారి ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 7 to 8 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని తీసుకోండి. దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకరకాయలను అన్నిటినీ వేసి 1 స్పూన్ ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటే మన కాకరకాయల్లో చేదంతా పోతుందన్నమాట. అందుకే కాకరకాయలు వేయించేటప్పుడే ఉప్పు అనేది వేసి ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు వేగేలోపు మనము ఇక్కడ ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/4 కప్పు పల్లీలు, 1/4 కప్పు పుట్నాలు, 12 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొబ్బరి తీసుకొని ఇందులో ఎండుమిరపకాయలని ఇంకా పల్లీలని డ్రై రోస్ట్ చేసుకొని వేసుకోవాలండి. వీటన్నిటిని కలిపి మిక్సీలో వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఇక్కడ మిక్సీ వేసేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలాగా మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇలా ఎర్రగా కాకరకాయలు అనేటివి వేగాలన్నమాట. ఒకవేళ కాకరకాయలు అన్నింటిలో కొన్ని ముందుగా ఎర్రగా అయిపోతే వాటిని పక్కన పెట్టేసుకొని మిగతా కాకరకాయలని ఎర్రగా అయ్యేంత వరకు వేయించి ఎర్రగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోండి. తాలింపు దినుసులు వేగిపోయిన తర్వాత ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేటివి ఎర్రగా వేగాలండి. ఉల్లిపాయలు వేగేలోపు మనము వేయించి పెట్టుకున్న కాకరకాయల్లో పొడిని నింపుకోవాలి. ఇలా పొడి పెట్టేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. అన్ని కాకరకాయల్లో అలాగే పెట్టేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత ఇందులో కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. కాకరకాయ కారంలో టేస్ట్ బాగుంటుంది కరివేపాకుది. సో కొద్దిగా ఎక్కువ కరివేపాకే వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేటివి వేగిపోయినాయండి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలని ఇందులో యాడ్ చేసుకుందాం. కాకరకాయల్లో మిగిలిపోయిన పొడి ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి కాకరకాయలని మగ్గనివ్వండి. అంతే అండి, మన కాకరకాయ కారం రెడీ అయిపోయింది. దీన్ని అన్నం పప్పుతో పాటు తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.